హాయ్ బంగారాలు. వేదాగ్ని పార్ట్ 2లో 20 ఇయర్స్ తర్వాత అన్నా కదా, చాలామంది స్టోరీ మిస్ అవుతున్నాము అంటున్నారు. అందుకే మరి 20 సంవత్సరాలు కాకుండా మన రుద్రాకి 5th బర్త్డే నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక స్టోరీ మిస్ అయినట్టు ఎవరికీ అనిపించదు. నేను అనుకున్న స్టోరీ అయితే పార్ట్ 3లో వస్తుందేమో. ఏదేమైనా వేగ్నిని మిస్ అవ్వటం నాకు కూడా ఇష్టం లేదు. అందుకని రాయటానికి సిద్ధపడ్డా. కానీ మీ ఎంకరేజ్మెంట్ చాలా కావాలి. దాన్ని బట్టి కథ ముందుకు వెళుతుంది. ఇక కథలోకి వెళ్దాం. ఈ స్టోరీని పార్ట్ 1 నుంచే కంటిన్యూ చేస్తున్నాను. వేదాగ్ని పార్ట్ 87. తూర్పున సూర్యుడు ఉదయించటం అది కామన్. ఆ వెలుగులు విశాలమైన ఇంట్లోకి ప్రసరించటం అది మామూలే. కానీ మన వేద్ బాబుకి ఏది మామూలైనా కానీ వేగ్ని అతని జీవితంలోకి వచ్చి 7 సంవత్సరాలు అవుతుంది. భార్యాభర్తలకి 7 సంవత్సరాల పెళ్లి జీవితంలో ఒకరిపై ఒకరికి కాంక్షలు తీరుతాయి. ఒకరిపై ఒకరికి అంత ప్రేమలు ఉండవు. ఏదో బాధ్యతల కోసము జీవితం సాగిపోతుంది అని నానుడి మాట. కానీ వేగ్ని కానీ పెళ్లి చేసుకోలేదు కదా. అందుకేనేమో ఆమెను ఎంత ఆస్వాదించినా అతనికి తనివి తీరదు. 7 సంవత్సరాల జీవితం కూడా 7 క్షణాల్లా వెళ్ళిపోయింది అని వేగ్నిని చూస్తూ బాధపడుతున్నాడు. వేగ్ని ఈరోజు కొడుకు పుట్టినరోజు అని త్వరగా లేచి చకచకా రెడీ అవుతుంది. వేద్ జలసీ తెలిసినా కానీ కొడుకుపై ప్రేమ ఏ తల్లికైనా ఉంటుంది కదా. ఆమె రెడీ అయ్యి బాల్కనీలో తల ఆరబెట్టుకుంటూ సూర్యకిరణాలను ఆస్వాదిస్తూ ఈరోజు గురించి ఏదో ప్లాన్ చేస్తూ ఉంది. వేద్ నిద్ర లేచాక వేగ్నికి అలా సన్ రైజ్లో ఆమె అందం రెట్టింపుగా కనిపిస్తుంటే, ఇది ఫస్ట్ చూసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. ఇంకాస్త అందం పెరుగుతుంది కానీ తరగటం లేదేంటబ్బా అని తెగ ఆలోచిస్తున్నాడు. వేద్ సోలుబాబు వచ్చి, ఎలా పెరుగుతుందిరా పాపం, 1 కేజీ పెరిగింది అంటే ఫ్యాంటసీల పేరు చెప్పి 4 కేజీలు తగ్గించేస్తావు. పాపకి ఏ డైటు ఏ వర్కౌట్లు అవసరం లేదు. నువ్వు ఉదయం చేసే వర్కౌట్లు కంటే పాప దగ్గర చేసే వర్కౌట్లు ఫ్యాంటసీలు ఎక్కువ. నీ బాడీ ఎలా ఫిట్గా ఉంటుందో దాని బాడీ అలా ఫిట్గా ఉంచకపోతే నువ్వు నిద్రపోవు కదా. ఇక పాప అందాలు పెరగక ఎలా తగ్గుతాయిరా అని సోల్బాబు వేదుకు చెప్పి వెళ్ళిపోయాడు. వేద్ చిటుక్కున లేచాడు. వేగ్నిని చేరాడు. వెనుక నుంచి రాక్షసంగా కౌగిలి బిగించేశాడు. వేగ్ని, అబ్బా వదలండి, ఈరోజు చాలా పనులు ఉన్నాయి అంటుంటే వేగ్నిని తన వైపు తిప్పుకొని, నీకు నా పని తప్ప నా ఆలోచన తప్ప వేరే ఆలోచనలు ఉండకూడదు అని చాలాసార్లు చెప్పాను. ఇక నువ్వు నా మాట వినవు. నేనే 2 పిల్లల్ని హాస్టల్లో వేసేస్తా. రుద్రగాడికి మాటలు నడక వచ్చిన దగ్గర నుంచి వాడు చూపిస్తున్న చుక్కలకి నువ్వు కృతిక ఇప్పుడు ద్రోణ. మీ ముగ్గురి పెంపకంలో వాడు నన్ను ఒక విలన్గా చూస్తున్నాడు. వాడు చేసే అల్లరికి ఎవరో ఒకరు సఫర్ అవుతూనే ఉన్నారు. తెలిసి చేస్తాడా తెలియక చేస్తాడా, వాడు అలాగనే పెరిగితే రేపటి రోజు వాడి వల్ల ఎవరి లైఫ్ అన్నా స్పాయిల్ అవుతుంది అంటే ఆ రోజు ఉంటుంది మీ ముగ్గురికి అని పళ్ళు పటపటా కొరుకుతుంటే వేగ్ని మనసులో, పాపం వాడికి మీరు విల్లన్ అనుకుంటున్నారు, హీరో అండి. వాడి దురదృష్టమో ఏమో మీ దగ్గర ఏదో ఒక గొప్ప చెయ్యాలి అనుకుంటాడు. మీతో తిట్లు తింటాడు, మీ కోపాన్ని పలవుతాడు. ఇంకా నీ కూతుర్లా ఆర్డర్లు కూడా వేయడు. ఏంటో రుద్ర అంటే వేద్కి ప్రాణం, వేద్ అంటే రుద్రాకి ప్రాణం. కానీ ఇద్దరి మధ్య పచ్చిగడ్డి బగ్గుమంటుంది. ఇంత చిన్నగా ఉన్నప్పుడే వాడిని ఇంతలా తిట్టేస్తున్నారు, వాడు పెద్ద అయిపోతే అని వేగ్ని బాధగా మనసులో రోధిస్తుంది.
వేడిని తలని గట్టిగా పట్టుకొని పెదవులు పిచ్చిగా కొరికేసి, నీ మనసులో కూడా నా గురించే ఆలోచించాలి, వేరే ఆలోచిస్తే నరికి పారేస్తా అంటూ గట్టిగా వదిలేసి వాష్రూంలోకి వెళ్ళాడు. వేడిని నోరు బావురు కప్పలా తెరిచి, నా మనసులో కూడా వేరే అనుకోకూడదా? ఈయన పిచ్చి తగలయ్య, ఒక్క రోజన్నా నాపై మోజు తీరుతుంది, మొహం మొత్తుతుంది. ఏంటో ఈ మనిషి, పిల్లల్ని ప్రేమగా చూసుకుంటే కూడా సహించలేకపోతున్నాడు. ఈయనగారి బిడ్డల మాయలు చేయటం వాడికి రావటం లేదు. వాడి గురించి నేను బాధపడితే ఊరుకోడు అని పెదవులు మంట పుడుతుంటే అద్దంలో చూసుకొని, పెదవులు కొరికెయ్యక మానడు, నన్ను కొరుక్క తినక మానడు, నన్ను కొరుక్కు తింటూనే ఉన్నాడు కదా. ఈ పెదవులు నలుగురికి కనపడతాయి అన్న జ్ఞానం ఈ మనిషికి దేవుడు ఎందుకు పెట్టలేదు అని లిప్స్కి ఎంత బాంబు అప్లై చేసినా ఒకరోజు ఇచ్చేటివి అవి కవర్ చేయటానికి బాగుంటుంది అని ఉక్రోషంగా, ఏదో టీనేజ్ అబ్బాయిలా ఈయనకి ముద్దు ఒక్కటే దాహం తీరుతుంది అన్నట్టు నా పెదవులను రోజు చట్నీ చేసేస్తాడు అని వేదుని తిట్టుకుంటూ వచ్చేలోపు తనకి డ్రెస్ తీసి పెట్టింది. వేద్ డ్రెస్ వేసుకుంటూ, ఈరోజైనా వాడిని కాస్త అల్లరి పనులు ఆపేసి బుద్ధిగా ఉండమను. వాడు బర్త్డే రోజు తిట్టడం అంత బాగుండదు, అది నీ చేతిలోనే ఉంది అని గద్దిస్తుంటే వేడ్నిక తల ఊపలేక ఊపుతుంది. వేగ్ని నడుము పట్టి తన మీదికి లాక్కొని, ఏంటే గంగిరెద్దులా తల ఊపుతున్నావు? నీకు నేను చెప్పింది ఏం చేశావు అన్నాడు. వేగ్ని, రేపటి నుంచి మీకు పిఏగా నేను రాకపోతే పిల్లలిద్దరిని హాస్టల్లో వేస్తారు, నాకు బాగా గుర్తుంది అని అమాయకంగా అంటే, వేద్, గుడ్, అలా నేను చెప్పింది బుద్ధిగా చేస్తే ముద్దొచ్చేస్తావు అంటూ వేగ్నిని గోడకు లాక్ చేస్తుంటే, వేగ్నిక, ఇప్పుడే ఇచ్చారు కదా, పెదవులు మండుతున్నాయి అని అంటుంటే, వేద్, ఓ అవునా, ఓకే ఓకే అంటూ పెదవులపై లైట్ కిస్ అలా ఇచ్చేసి మెడవంపుల్లో గట్టిగా కొరికేశాడు. వేగ్ని ఆ అని మొత్తుకొని, భగవంతుడా, నన్ను చికెన్ తిన్నట్టు తింటున్నాడు, ఈయనకి ఇదేం రోగం అంటుంటే వేగ్ని సోల్పాప పక్కకి వచ్చి, వాడికి నువ్వంటే ఎంత పిచ్చో తెలుసు కదనే, వాడి ప్రేమని అలా చూపిస్తున్నాడు, వాడు చూపించే ప్రేమ స్వీట్గా ఫీల్ అవ్వవే, ఎప్పుడు గొనుక్కుంటూ ఉంటావు, వాడు చెప్పిన మాట వింటే నీకు ఈ టాటూస్ తక్కువ పడతాయి కదా, అయినా నీ అంతటి నువ్వే ఇందాకే ముద్దిచ్చారు కదా, పెదవులు కొరికేశారు కదా అనకుండా ఉంటే పాపం వాడు చూసి అలా ముద్దిచ్చి మెద్దలకుండా వెళ్ళేవాడు కదా, నీ అంతట నువ్వే గోక్కొని నాకు రక్తం వస్తుంది అంటే ఎలా, పాపం వాడి సంగతి తెలిసి కూడా ఇంకా ఎప్పుడు మారతావే అని వేగ్నిక నెత్తిన 2 పీకులు పీకి వెళ్ళిపోయింది. వేగ్నిక అమాయకంగా, నిజం కదా, ఆయన గారు ముద్దు పెడితే సైలెంట్గా ఉంటే నా పెదాలు చూసి వెళ్ళిపోయేవాడు, నేనే పిలిచి మరీ రక్కించుకున్నట్టు ఉన్నాను బాబోయ్ అంటూ వేదు బాబు బయటికి వెళ్తుంటే అమాయకంగా భయము కలిగిన లేడి పిల్లల, రాముణ్ణి అనుసరిస్తున్న సీతమ్మల అతని వెంట నడిచింది. వాళ్ళు పైనుంచి మెట్లు దిగి వస్తుంటే హాల్ మొత్తం డెకరేషన్ చేసి కోలాహలంగా ఉంది. అందరూ వచ్చేశారు. రుద్ర సైలెంట్గా కృతిక చంకలో ఉన్నాడు. వేదు కృతికను చూస్తూ, నీకంత పొట్టతోటి వాడిని ఎత్తుకోవటం అవసరమా, వాడిని సోఫాలో కూర్చోబెట్టొచ్చు కదా అని అంటుంటే కృతిక, అబ్బా బావగారు, వాడేమన్నా ఎత్తుకోమన్నాడా, నేనే వాడిని ఎత్తుకొని వాడిని విషెస్ చేస్తున్నాను, నా జాగ్రత్తలో నేను ఉన్నాను, వాడి జాగ్రత్తలో వాడు ఉన్నాడు అంటూ రుద్రాని వేదికి ఇచ్చింది. వేదు వాడిని ఎత్తుకొని కిస్ చేసి విష్ చెప్పాడు. రుద్ర వేదు చెంపలు ముద్దు పెట్టేసి మెడ చుట్టూ చేతులు వేసి ఐ లవ్ యూ డాడీ అంటూ గట్టిగా ఖర్చుకున్నాడు. వేదు రుద్రాని మరొక్కసారి ముద్దు చేసి వేగ్నికి ఇచ్చాడు. అమ్మకి గారాల కొడుకు కదా, ముద్దుల వర్షం కురిపించింది. బర్త్డే విషెస్ చెప్పింది. అమ్మ కొడుకులు ముద్దు మురిపాలను చూస్తున్న అయ్యా బిడ్డలకి ఉడికి ఉడికి పోతున్నారు. కానీ ఏం పీకలేరు కదా, అందుకే ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు.
తర్వాత అందరూ విషెస్ చెప్పారు. సాయంత్రం గార్డెన్లో గ్రాండ్గా పార్టీ అరేంజ్ చేశారు. వేదు ద్రోణాన్ని పిలుస్తూ కృతికని హాస్పిటల్లో చూపించావా, తనకిప్పుడు ఎలా ఉంది అన్నాడు. దేవ్ అన్నా, తనకి యూట్రస్ వీక్. వదినమ్మ ఎంత చెప్పినా పిల్లలు కావాలి అంటుంది. ఏదో దాని ఆరాటానికి కానీ ఇప్పటికి ఎన్ని అబార్షన్లు అయ్యాయి. అయినా చూస్తున్నావు కదా, కొంచెం బరువు కూడా లేపకూడదు అంటే రుద్రాబాబుని ఎత్తుకోకుండా ఉండదు. నేను చెప్పిన మాట వినదు. ప్రస్తుతానికైతే బాగానే ఉంది అన్నారు. ఇప్పుడు 5వ నెల. బేబీ చేతికి వచ్చేదాకా దానితో నాకొక గండమే అని బాధగా అంటున్నాడు వేదు. అందుకేరా కృతికని తీసుకుని దూరంగా ఎటైనా కొన్ని రోజుల పాటు వెళ్ళండి అంటే వినకుండా ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు పంపించటానికేమో నీకు సంజయ్కి ఊపిరి మెసలని పని. ఏదైనా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అయినా కృతిక ఎవ్వరి మాట వినదు అంటూ వేగ్నిని రుద్రాని కొరకొరగా చూస్తూ, సాయంత్రం అందరూ త్వరగా రెడీ అవ్వండి అంటూ వేద్ అర్జెంటు పని ఉండి సంజయ్ని తీసుకుని వెళ్ళిపోయాడు. అందరూ ఎటువారు అటు వెళ్ళిపోయారు. ద్రోణ కృతికతో, నిన్ను అన్న తిడుతున్నాడు. అన్న ముందన్న కాస్త జాగ్రత్తగా ఉండవే అంటే రుద్రాని ఎత్తుకున్నావు. నువ్వు వాడిని ఎత్తుకుంటే అన్న వాడినే తిడతాడు. నీకు పిల్లలు వద్దు, ఏది వద్దు అంటే వినవు అని ద్రోణ అరుస్తుంటే కృతిక, బండ చచ్చినోడా, నువ్వు చేయబట్టి కాదు నాకు పిల్లలు ఉండటం లేదు అని అరుస్తుంటే ద్రోణ నోటి మీద చెయ్యి వేసుకుని, ఒసేయ్ ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నీ యూట్రస్ ప్రాబ్లం పెట్టుకొని నేనేదో చేస్తున్నా అని మొత్తుకుంటున్నావు కదనే, నువ్వే కదనే నన్ను చేసేది, ఇంత పాపమా అని అంటుంటే కృతిక, నేనేమో పిచ్చికలాగా ఉన్నాను, నువ్వేమో బండ చచ్చినోడులా ఉన్నావు. నేను చేసుకుంటే చేసుకున్నాను, మరి ఆ కడుపులో పడ్డ పిల్లలైన నాకులా ఉంటే బాగుండేమో. నేను చేసుకున్నా నీకులాగే ఉంటున్నారు. అందుకే నా గర్భం సహకరించటం లేదు అని రివర్స్గా ద్రోణాన్ని తిడుతుంది. ద్రోణ, అబద్ధం ఆడకుండా చెప్పవే, డాక్టర్ ఏమన్నారు? నువ్వు చిన్నపిల్లలని పొట్టల మీద ఎక్కించుకోకమ్మా అని మన పెళ్ళైన కొత్తలోనే చెప్పారు. నువ్వు రుద్రాని నీ పొట్ట మీద పడుకోబెట్టుకోకుండా, ఏ రోజైనా వాడు నీ పొట్టని తొక్కకుండా ఏ రోజైనా ఉన్నాడా? వాడి బుడిబుడి అడుగులు అంటూ, బుజ్జి బుజ్జి మాటలు అంటూ వాడితోనే ఉండి నువ్వు ఇలా చేసుకున్నావు. నేనేదైనా అంటే నాకు పిల్లలు లేకపోయినా బాధ లేదు అంటావు. సరే అని ఆపరేషన్ చేయించుకోవే, పిల్లలు వద్దు, ఏది వద్దు అంటే ఈ ఒక్కసారి ట్రై చేస్తా, ఈ ఒక్కసారి ట్రై చేస్తా అని నన్ను నోరు మోపిస్తున్నావు. నువ్వు చేసేదానికి పాపం రుద్రగాడు అన్న దగ్గర తిట్లు తింటున్నాడు. ముందు నీకు అసలు భయం అనేది లేకుండా పోతుంది అని ద్రోణ అరుస్తుంటే కృతిక ద్రోణాన్ని హక్ చేసుకుని, ఈ ఒక్కసారి చూస్తా, ఈసారి కూడా మనకి బేబీ లేదు అంటే నువ్వు చెప్పినట్టు ఇక జన్మలో మనకి పిల్లలు వద్దు, కానీ వాడిని ఎవరైనా అంటే మాత్రం ఊరుకునేది లేదు. నువ్వన్నా ఊరుకోను, బావగారన్నా ఊరుకోను, అర్థమవుతుందా అన్నది. ద్రోణ కృతికని కౌగలించుకొని, మనకి పిల్లలు లేకపోతే లేకపోయారు, నువ్వు పాడైపోతున్నావే, నా బాధ అది. నేనేమి రుద్రాని ఒక్క మాట కూడా అనను, నీకు తెలుసు కదా అంటుంటే కృతిక కూడా బావగారు అని బాధపడుతున్నాడు. పాపం వాడు మాత్రం కావాలని చేయడండి. వాడు ఏది చేసినా రివర్స్లోనే వస్తుంది, అదేంటో అర్థం కాదు, పిచ్చి మహారాజు అని మురిసిపోతూ రుద్ర గురించి మాట్లాడుతుంది. అలా ఆ రోజు అందరూ త్వరగా రెడీ అవుతున్నారు. కృతిక వేగ్ని రుద్రాని రెడీ చేస్తూ మురిసిపోతున్నారు. రుద్రిక, మీకే ఉన్నాడు కొడుకు, ఎవరికీ లేనట్టు వాడిని అలా చేస్తారెందుకు? మీరు చేసే ఓవర్ యాక్షన్కి పాపం వాడు డాడీ దగ్గర మాటలు పడుతున్నాడు అని అది బుజ్జిగా మాట్లాడుతుంది. వేగ్ని, ఏ రుద్రి, ఏంటి ఆ మాటలు? మేమేమి ఓవర్ యాక్షన్ చేశాము? నువ్వు మీ డాడీ సపోర్టు చూసుకొని పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అని గద్దిస్తుంటే రుద్రిక, మమ్మీ నువ్వు చేసేటివన్నీ, పిన్ని చేసేటివన్నీ డాడీ వచ్చాక చెప్తే అప్పుడు మీ ఇద్దరికి ఉంటుంది అని అంటుంటే వేగ్ని, నీ అబ్బకి ఏమి చెప్పకే,
ఆయన గారు ఇప్పటికే నాకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇక నువ్వు కూడా నూరి పోసావనుకో, రేపటి నుంచి అతని చుట్టూ పియ్యేలా తిప్పుకుంటా అంటున్నాడు. కానీ ఇంకా రకరకాల పనిష్మెంట్లు కూడా ఇస్తాడమ్మా. నువ్వు బంగారు తల్లివి కదా, ఏదో మన ఇంట్లో చిన్న పిల్లాడు అని ముద్దు, అంతే తల్లి. నువ్వంటే కూడా మాకు ఇష్టమే అని కృతిక ఒక చెంపకి, వేగ్ని ఒక చెంపకి రుద్రికకు ముద్దు పెడితే, రుద్రిక, మీరు నన్నేమి ఐస్ చేయ అవసరం లేదు, మీరు నన్ను ఐస్ చేస్తున్నారని నాకు తెలుసు అంటూ వెళ్ళిపోయింది. కృతిక, అక్క, ఇది మనమేం చేసినా అలా అంటుందేంటక్క అని అంటుంటే, వేగ్నిక, మనం చేసేది అదే కదా, అది దానికి బాబు కంటే ముదురు, దాని దగ్గర మన యాక్టింగ్లు కుదరవులే అంటూ రుద్రాని రెడీ చేస్తూ వాడిని ఏ అల్లరి చేయవద్దని, మీ డాడీ దగ్గర నువ్వు గుడ్ బాయ్లా ఉండాలి అని చెప్తుంటే, వాడు ఈరోజు డాడీతో నేను గుడ్ అనిపించుకుంటాను మమ్మీ అని వాడి నెంబర్ 1 మరదలు అయిన అరవింద్ కూతురికి ఏదో సైగ చేశాడు. అది ముద్దుగా బొద్దుగా ఉంటుంది, అందుకని దాన్ని బన్ను అంటారు. ఈ బన్నుకు రుద్ర ఏది చెప్పినా దానికి గంగిరెద్దులా తల ఊపుతుంది. ఎందుకన్నది తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు రుద్ర ఏం చెప్పాడు, అది ఏం చేస్తుందో, రేపు కొంపలో కుంపటి రుద్రగాడు ఏం పెడతాడు, వేద్ ఇప్పటికే వీడితో ఎందుకింత గరంగా ఉంటున్నాడు, రేపు వీడు చేసే పనికి అందరికీ అర్థమైపోతుంది. హాయ్ బంగారాలు, నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నా మంచి బంగారాలు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి. మీ బూస్టింగ్ ఉంటేనే స్టోరీ రన్ అవుతుంది, ఇది మాత్రం గుర్తుంచుకోండి.